ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది జీవితంలో ఒక కళ. వాళ్ళు ప్లాన్ చేసుకునే దానికి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ తెలిసిన ఒక పర్సన్ ని హైర్ చేసుకునే దానికి ఏంటి డిఫరెన్స్? ఈవెంట్ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గరే అన్ని మేనేజ్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి అందరినీ బుక్ చేసుకోవడము. చాలా మందికి వెడ్డింగ్ ప్లానర్ అనే పేరు వింటే కొంచెం భయం. సో ఎక్స్పెన్సివ్, అదేదో మనమే ప్లాన్ చేసుకుంటే కొంచెం బడ్జెట్ లో చూసుకోవచ్చు అని ఒక ఫియర్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఒక డెకరేషన్కి ఎంతే ఖర్చు అవుతుంది, ఒక క్యాటరింగ్ ఎంతే ఖర్చు, అట్లా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఆ రీసెర్చ్కి వాళ్ళు ఇంకా ఖర్చు పెట్టాలి. మన ఉన్న ప్లేస్ లో కాకుండా వేరే ఎక్కడికో వెళ్ళి ఒక మంచి వెన్యూ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ పీపుల్ తో వెళ్ళి చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి వెడ్డింగ్ ప్లానర్ చాలా మస్ట్ అనేది వింటూ ఉన్నాం. గోవా, మహాబలిపురం ఇలా ప్లేస్ ఉంది. వీళ్ళు ఆల్మోస్ట్ ఏమనుకుంటారు ఎక్కువ గ్యాదరింగ్, లిమిటెడ్ గ్యాదరింగ్ ఒక మెమరబుల్ గా చేసుకొని ఫిక్స్ అవుతారు. కానీ వాళ్ళు వెన్యూ లొకేషన్ అనేది డెకార్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన బడ్జెట్ ని బట్టి ఫస్ట్ వెన్యూ చూసుకుంటాము. ఈ వెన్యూకి మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే ఏ డెకరేషన్ తీసుకున్నా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది జీవితంలో ఒక కళ. మర్చిపోలేని మెమరీస్ ని మన మదిలో స్టోర్ చేసేసుకుంటాం. మరి అలాంటి మెమరీస్ ని ఇంకా పదిలంగా మీకు అందిస్తామంటున్నారు కేఎస్ ఈవెంట్స్ వారు. మనతో పాటు కేఎస్ ఈవెంట్స్ ఎండి ఉన్నారు సునీల్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడు అందరికీ వెడ్డింగ్ అంటే అదొక అద్భుత ప్రపంచం అండి. వేరే ప్రపంచంలోకి వెళ్ళొస్తాం ఆ కొన్ని రోజులు కూడా. అసలు జనరల్ గా వాళ్ళు ప్లాన్ చేసుకునే దానికి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ తెలిసిన ఒక పర్సన్ ని హైర్ చేసుకునే దానికి ఏంటి డిఫరెన్స్? నార్మల్గా పెళ్ళి అంటేనే మనం మల్టిపుల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ క్యాటరర్స్ కానీ, డెకరేటర్స్ కానీ, సన్నాయి వాళ్ళు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ అందరినీ సపరేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెంట్ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరంతా ఒకరి దగ్గరే అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి అందరినీ బుక్ చేసుకోవడము, అందరినీ కాల్ చేసుకొని టైం తగ్గిపోతుంది, ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది, తిరగాలి, ఇవంతా లేకుండా ఒక ఈవెంట్ మేనేజర్ అనుకోండి, ఏదైనా కావాలంటే ఒక పర్సన్ తోనే డీల్ చేయొచ్చు, ఈజీ. అవును. ఎస్పెషల్లీ మనం ఇచ్చే కంఫర్టబుల్ ఎలాంటిదంటే ఈవెన్ బుకింగ్ దగ్గర నుంచి బుకింగ్ కూడా మనం ఒక ఈవెంట్ మేనేజ్ సెట్ చేసి ప్రతిదీ మీకు ఐటమైజ్డ్గా ఒక దానికి ఇంత మీకు అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవ్ అవుతుంది అని చెప్పి అక్కడ బడ్జెట్ సేవ్ కాడ నుంచి వన్స్ ఇక ఈవెంట్ ఇచ్చారంటే ఈవెంట్ వచ్చి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కస్టమర్తో టైప్లోనే కస్టమర్ రిలేషన్లోనే ఒక ఈవెంట్ మేనేజర్ సెట్ చేస్తాం. అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఈవెంట్ మేనేజర్ ఉండి తనే అన్ని దగ్గర నుండి చూసుకోవడం. లేదనుకుంటే మీ వాళ్ళు ఒకరు వెళ్ళి మొత్తం అన్ని జరుగుతున్నాయా లేదా, డెకరేషన్ మండపం అన్నీ జరుగుతున్నాయా, ఫుడ్ జరుగుతుందా, ఇంకా ఫోటోగ్రఫీ వాళ్ళు వచ్చారా, మేకప్ వాళ్ళు వచ్చారా, ఇలా ప్రతిదీ కాల్ చేసుకొని ఇలాంటి ఇబ్బందులు ఫీల్ అవుతుంటారు. అదేది ఆ టెన్షన్ లేకుండా మా సైడే మేమే ఒక పర్సన్ అలాట్ చేస్తాం. కస్టమర్ రిలేషన్లో వాళ్ళకి టైం టు టైం, సార్ మీరు ఈ టైం ఇక్కడ రావాలి, మీరు ఈ టైం అక్కడ చూసుకోవాలి, ఎంట్రీ ఇలా ఉండాలి, వీళ్ళంతా ఈ టైంకి ఉంటారు, మీరు స్టేజ్ ఈ టైంకి రెడీగా ఉండాలి, మీరంతా వచ్చి ఈ టైంకి వచ్చేసి చాలు సార్ అని రిమైనింగ్ వర్క్ అంతా మా టీం చూసుకుంటారు. సో ఆ యొక్క కంఫర్టబిలిటీ మేము ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంటాం. వెడ్డింగ్ లో డెకార్ అంటేనే ఒక టెన్షన్. కొన్ని అవర్స్ ముందే ఇస్తారు మనకి స్టేజ్, కానీ అది కంప్లీట్ చేసి ఆ టైంకి కరెక్ట్ గా ఇవ్వాలంటే ఆ స్ట్రెస్ చాలా ఉంటుంది. మీరు ఎక్కువ మందిని పీపుల్ ని తీసుకోవడం కానీ అవన్నీ. అలాంటిది ఇన్ని విభాగాల్లో మీరు ఇన్ని టేక్ కేర్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఎలా ఉంటుంది? స్ట్రెస్ అనేది కామన్ మేడం, ఇంకా ఎక్కువే ఉంటుంది. నార్మల్గా ఓన్లీ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్నే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెకరేటర్ను లేదా ఓన్లీ ఒక క్యాటరింగ్ సెక్షన్ తీసుకున్నప్పుడే ఆ స్ట్రెస్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇట్లా అన్నీ తీసుకున్నప్పుడు ఆ స్ట్రెస్ ఇంకా 1:10 రేషియోలోనే ఉంటుంది. కానీ మేము ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క దానికి ఒక మేనేజర్ని, ఇన్ఛార్జ్ పర్సన్ పెట్టేస్తాం కాబట్టి వాళ్ళు ఆ పని చూసుకుంటారు. మాకు టీం ఉంటుంది, వాళ్ళు ప్రతిదీ మాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది బాగా ట్రెండ్. మన ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ఎక్కడికో వెళ్ళి ఒక మంచి వెన్యూ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ పీపుల్తో వెళ్ళి చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి వెడ్డింగ్ ప్లానర్ చాలా మస్ట్ అనేది వింటూ ఉన్నాం. సో అలా హైర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటి? ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈవెంట్ ప్లానర్ ఉంటే మొత్తం టేక్ కేర్ చేస్తాడు కదా అని. అవును మేడం. అంటే మెయిన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ఎందుకు మేము ఇంపార్టెంట్ అంటే మేడం, వాళ్ళు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మన గోవా మా మహాబలిపురం ఇలా ప్లేస్ ఉంది. వీళ్ళు ఆల్మోస్ట్ ఏమనుకుంటారు ఎక్కువ గ్యాదరింగ్, లిమిటెడ్ గ్యాదరింగ్లో ఒక మంచి చేసుకునే కాడికి ఒక మెమరబుల్గా చేసుకొని ఫిక్స్ అవుతారు. కానీ వాళ్ళు వెన్యూ లొకేషన్ అనేది వాళ్ళకి అంతగా తెలియదు అనమాట. అక్కడ ఏది బాగుంది, ఏది ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళు అన్ని చుట్టాలంటే మినిమం వాళ్ళు ఒక టైం స్పెండ్ చేయాలి, డేస్ లీవ్ పెట్టుకొని మొత్తం అంతా ఫ్యామిలీ గ్యాదరింగ్ అంతా చూసుకొని చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అది. సో ఒక ఈవెంట్ మేనేజర్ మేమేం చేస్తుంటామంటే వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేస్తాం. ఆప్షన్స్, వెన్యూ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు సింపుల్గా ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు, ఇన్స్టాలో ఆన్లైన్ చెక్ చేసుకుంటారు. ఫస్ట్ మీరు కొన్ని చాయిస్లు తీసి ఇస్తారా? ఫస్ట్ మేమేం చేస్తామంటే డేట్ తీసుకుంటాం కస్టమర్ దగ్గర నుంచి. ఒక మల్టిపుల్ డేట్స్, ఒక 2-3 ఆప్షన్ డేట్స్ తీసుకున్నామంటే ఆ డేట్స్కి అవైలబుల్
ఏ వెన్యూస్ ఉన్నాయో ఏ రిసార్ట్స్ ఉన్నాయో ఆ అవైలబుల్ డేట్స్ వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేస్తాం. అట్లా ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకి సింపుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిసార్ట్ ఉంది 5 స్టార్ ప్రాపర్టీ, దీనికి ఇంత బడ్జెట్ అవుతుంది. ఓ 3 స్టార్ ప్రాపర్టీ ఇంత అకామిడేషన్ ఇంత బడ్జెట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి సింపుల్ అయిపోతుంది. వాళ్ళు చూడడానికి కూడా ఓకే ఇన్ని ఆప్షన్స్లో మనం 2-3 సెలెక్ట్ చేసుకున్నాము, వెళ్ళి చూసాము, ఫైనల్ చేసాము. ఇలా ఉండడం వల్ల వాళ్ళకి చాలా సేవ్ అవుతుంది. చాలా మందికి వెడ్డింగ్ ప్లానర్ అనే పేరు వింటే కొంచెం భయం. సో ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అదేదో మనమే ప్లాన్ చేసుకుంటే కొంచెం బడ్జెట్లో చూసుకోవచ్చు అని ఒక ఫియర్ ఉంటుంది. ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా అలాంటి ఫియర్ పొందాల్సిన టెన్షన్ ఉంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఇది ఒక డెకరేషన్కి ఎంతే ఖర్చు అవుతుంది, ఒక క్యాటరింగ్ ఎంతే ఖర్చు అట్లా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఆ రీసెర్చ్కి వాళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి. వెళ్ళి తిరగడానికి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెన్యూ వెళ్ళి చూడాలి. వెన్యూ వెళ్ళి చూడాలంటే ఫర్ హైదరాబాద్ నుంచి ఒక వెన్యూ గోవా వెళ్ళాలంటే వాళ్ళందరూ వెళ్ళి రావడానికి ఈ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సింగిల్ సిట్టింగ్లో అవ్వదు, మినిమం 3-4 టైమ్స్ వెళ్ళాలి. మళ్ళీ ఒక ఫుడ్ టేస్టింగ్ ఏదైనా ఉంటుంది, ఈ అనుమానాలు ఉంటాయి. సో మా సైడ్ మేము ఇవన్నీ మీకు కట్ చేస్తాం. మెయిన్ ఇంకోటి ఏమంటే ఒక డిఫరెన్స్ చాలా మినిమల్గా ఉంటుంది, పెద్ద అంత ఎక్కువగా మనం టెన్షన్ పడాల్సిన అంత ఖర్చులు ఏమి ఉండవు. మా సైడ్ నుంచి వచ్చారంటే మేము నీట్గా ఐటమైజ్డ్గా ఇంత మీకు ఖర్చు అవుతుంది సార్, ఓన్లీ ఒక మినిమం. ఒక్కొక్క సందర్భాల్లో ఏమవుతారంటే వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళడానికన్నా మా ఖర్చు తక్కువ ఉంటుంది. ఎందుకలా అంటే తెలియదు కదా మేడం. ఓకే, అంటే మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి మీరు నెగోషియేషన్ బాగా చేస్తారా? అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఒక చోట వెళ్ళారనుకోండి, ఒక ప్రైజింగ్ అనేది మేబీ 1000-2000 మీరు చూసి ఉండొచ్చు, అది నాకు 500-600 ప్రైజింగ్ వస్తుంది. మరి కేఎస్ ఈవెంట్స్ ఏ ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుందండి? మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం? ప్రజెంట్ అయితే తిరుపతి, హైదరాబాదు మెయిన్, అండ్ బెంగళూరు, మదనపల్లి, ఈ 4 ప్లేస్ చేస్తున్నాం. అంటే ఈవెంట్ వైజ్గా ఆల్ ఓవర్ ఎక్కడ కాల్ చేసినా ఎక్కడ ఈవెంట్ వచ్చి చేస్తుంటాం. ఇండియా వైడ్గా ఎక్కడైనా ఆల్రెడీ లాస్ట్ సీజన్లో అయితే మనం వైజాగ్, కడప, పులివెందుల, నంద్యాల, వరంగల్, ఖమ్మము, ఇంకా ఇప్పుడు ఈ 4 బ్రాంచెస్ ఓన్గా మనం చేస్తున్నాము. ఈ వైజాగ్, విజయవాడ, గుంటూరులో అయితే ఫ్రాంచైజీకి ఎక్కువ అడుగుతున్నారు. సార్ మేమే చూసుకుంటాము, కొంచెం మాకు ఫ్రాంచైజ్ ఇవ్వండి, మాకు ఫ్రాంచైజ్ ఇవ్వండి, మీ బ్రాండింగ్ పైన మాకు ఈ థీమ్ నచ్చింది బాగా, ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది. ఆల్మోస్ట్ ఇప్పుడు వైజాగ్ సైడ్ అయితే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి మా కస్టమర్స్ నుంచి. కేఎస్ ఈవెంట్స్ అనేది మిగతా ఈవెంట్ ప్లానర్స్తో కంపేర్ చేస్తే ఎలా బెస్ట్ అండి? అంటే మీరు టేక్ కేర్ చేసేవి ఎక్కువగా వేటి మీద ఫోకస్ చేస్తూ టేక్ కేర్ చేస్తారు? మెయిన్ ఎస్పెషల్గా వెడ్డింగ్స్ పైన ఎక్కువ ఉంటుంది మేడం. అట్ ద సేమ్ టైం కొంచెం మాకు ఏమంటే బాధ్యత ఎక్కువ ఫీల్ అవుతాం. ఎలా బాధ్యతగా ఫీల్ అవుతూ ఉంటామంటే ప్రతి ఈవెంట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మా టీం అనేది మేము ఫిక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెడ్డింగ్ మాకు బుక్ అయింది, ఆ బుక్ అయినప్పుడు మేము ఏం చేస్తాం, టోటల్ మొత్తం ఒక ఎజెండా రాసి తీసుకునేసి దానికి ఈవెంట్ మేనేజర్ సెట్ చేస్తాం. ఇంకా ఆ ఈవెంట్ మేనేజర్ ఆ ఈవెంట్ వరకు ఎక్కడ కదలడు. అది వేరే ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్ ఎలా ఉంటుంది అంటే ఒక 4-5 వెడ్డింగ్స్ ఒప్పుకొని వీళ్ళు ఇక్కడ అక్కడ ఇట్లా మేనేజ్ చేయమంటారు. మనం పర్టికులర్ టీం అనేది అలాట్ చేస్తాం. వాళ్ళ ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే చూసుకుంటారు. ఓవరాల్గా ప్యాకేజ్ లాగా తీసుకుంటేనే మీ వరకు రావాలా, లేకపోతే మాకు ఇంతవరకు చాలు, ఈ 3 చాలు, ఫోటోగ్రఫీ, డెకార్ అండ్ ఫుడ్ ఇంతవరకు చాలు అనేవాళ్ళు? అంటే మనం పర్టికులర్గా అన్ని ప్యాకేజ్ మొత్తం మాకే ఇవ్వాలంటే ఉండదు మేడం. ఏదైనా ఒక ఐటమైజ్ ఏదైనా డెకరేషన్ ఇచ్చినా చేస్తుంటాం, క్యాటరింగ్ చేస్తుంటాం, ఎంట్రీ ఈవెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంట్రీస్ కూడా బాగా గ్రాండ్ స్కేల్, చాలా పాపులర్ అండి. పెళ్ళికి రావడం కన్నా అమ్మాయి అబ్బాయి రిసీవింగ్స్ ఎంట్రీస్ వచ్చి చాలా హెవీగా ఉంటుంది. ఇంకా మెయిన్ లార్జ్ స్కేల్ వెడ్డింగ్స్ అది ఎలా ఉంటారంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మొత్తం హాస్పిటాలిటీ సర్వీసెస్, బగీ సర్వీసెస్, మళ్ళీ వ్యాలెట్ సర్వీసెస్, కన్వెన్షన్లో ఏ టు జెడ్ అన్నీ మనమే చూసుకుంటాం. ఇంతకు ముందండి పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వేరే పెళ్ళికి వెళ్తే ఇది బాగుంది, మనం కూడా ఇలా చేయాలి, ఈ స్టైల్లో మనము ప్లాన్ చేద్దాం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరికీ టేస్ట్ మారిపోయింది, ఎవరికి వాళ్ళు యూనిక్గా ఉండాలనుకుంటున్నారు. ఎక్కడైనా చూసారనుకోండి, ఇప్పుడు అమ్మ అలా వద్దు, మనం వేరేలాగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు. ఇప్పుడు అందరూ అలాగే మేడం, ప్రతి ఒక్కరు వాళ్ళు ఇదివరకు అయితే పెద్దవాళ్ళు డిసైడ్ అయ్యేవాళ్ళు మేడం, మా పెళ్ళికి ఇలా ఉంటే చాలా. ఇప్పుడు అలా లేదు మేడం, ఓన్లీ బ్రైడ్ అండ్ గ్రూమ్ డిసైడ్ చేస్తున్నారు. ఓన్లీ అమౌంట్ మాదేం లేదండి, మేము జస్ట్ అమౌంట్ ఇస్తామంతే, సెలక్షన్ అంతా మా వాళ్ళదే. పిల్లలు వాళ్ళు ఏం చెప్తే అది. ఈవెన్ ఎలా అయిపోయిందంటే ఒక్కొక్క పెళ్ళికి ఒక్కొక్క థీమ్ మేడం. సరే ఆల్రెడీ రిసెప్షన్ బాగుందంటే లేదు, నాకు ఇంకా కొత్తది కావాలి, ఇంకా గ్రాండ్గా ఏం చేయగలుగుతారు, ఎలా ఉంటుందని. అంటే పెద్దవాళ్ళు కూడా ఎందుకు అలా ఫీల్ అవుతున్నారంటే మేడం, మామూలుగా పెళ్ళి అంటేనే మనం ఏమనుకుంటాము, అమ్మాయి అబ్బాయి ఫస్ట్ కలపడం అనుకుంటాం. నా యొక్క పర్సనల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అదొక పెద్ద ఫేర్వెల్ అంతే మేడం. అంటే ఏంది, వాళ్ళ అబ్బాయిని ఆ రోజు ఇంకా పెళ్లి చేశారంటే ఇంకా ఆ రోజు ఎన్ని రోజులు పెంచుకున్న వాళ్ళ అమ్మాయి ఇంకొక ఇంటికి వెళ్తుంది. సో అక్కడ ఏమవుతారంటే ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా సరే, అమ్మాయి వాళ్ళ ఫాదర్ కానీ అబ్బాయి వాళ్ళ ఫాదర్, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళ స్థాయికి మించే ఖర్చు పెడతారు మేడం పెళ్లి విషయంలో మాత్రం. ఎందుకు, ఈవెన్ మీరు ఒక డ్రెస్ ఎత్తుకోండి, ఒక రిసెప్షన్ డ్రెస్ కానీ, ఆ జ్యువెలరీ కానీ, వెడ్డింగ్ డ్రెస్ కానీ,
అమ్మాయి అవంతా వేసుకుందంటే ఆ రోజు వాళ్ళ తండ్రి ఒక మహారాణిలాగా చూస్తాడు. ఒక ఎంట్రీలో ఒక రథంలో వచ్చిందంటే ఓకే నా కూతురు మహారాణిలాగా చూసుకుని దీనికి ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, ఆ యొక్క ఫీల్ ఎక్కువ ఉంటుంది. వెడ్డింగ్ చాలా చేస్తుంటారు, మీరు చేసిన వాటిలో ది బెస్ట్ ఎంట్రీ భలే ప్లాన్ చేసాం మేము అనుకున్నది ఏంటి, ఏం ప్లాన్ చేశారు? పెద్ద ఇవి బాహుబలి రథం ఎంట్రీస్ లాగా ఉంటాయి మేడం. దాంట్లో రష్యన్స్ అంతా పెట్టి, రష్యన్స్ అంతా ఇక్కడ దొరకరు, మనకి జైపూర్ ఢిల్లీ నుంచి పిలిపించాలి. వీళ్ళంతా పిలిపించి పెద్ద బాహుబలి ఎంట్రీస్, అవుట్ సైడ్ ఒక పెద్ద షూట్స్ ఉంటాయి వాళ్ళతోనే ఓపెన్లో. ఈవెన్ జైపూర్లో ఒక 2 ఎక్కువ చేసినాం మేడం. మీకు అది బాగా నచ్చింది. సో జనరల్ గా ప్యాకేజెస్ లో నుంచి హై రేంజ్ వరకు ఉంటాయండి? ఉంటాయి మేడం. యాక్చువల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ అందరూ భయపడతారు, వీళ్ళంతా ఎక్కువ ఉంటుంది. నిజమే, ఈవెంట్ ప్లానర్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనగానే అమ్మో హై చార్జెస్ ఉంటాయి అలాంటి టెన్షన్ పడతారు. సో మాది అలాంటిది మేడం. మనం హైదరాబాద్లోనే స్టార్టింగ్ 7 lakhs నుంచి మనం వెడ్డింగ్ ప్యాకేజ్ చేస్తాం. 7 lakhsకి 500 members గ్యాదరింగ్స్తో మనము కంప్లీట్ వెడ్డింగ్ కంప్లీట్ 500 members-కి 7 lakhs. అవును మేడం, వెజ్. సో ఇందులోనే మనకి డెకరేషన్, ఫుడ్ క్యాటరింగ్ అండ్ ఫోటోగ్రఫీ, బ్రైడల్ మేకప్, సన్నాయి వాళ్ళని కంప్లీట్గా 7 lakhsలోనే మనం ప్యాకేజ్ చేస్తున్నాం. స్టార్టింగ్ ప్యాకేజ్ హైదరాబాద్లో. ఓకే, అంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాని బట్టి కూడా ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. అవును మేడం, అంటే ఏదైనా సరే డిపెండ్ ఆన్ వెన్యూ మేడం. కళ్యాణ మండపం అయితే ఒక ప్రైజింగ్ ఉంటుంది, కన్వెన్షన్ అయితే ఒక ప్రైజింగ్ ఉంటుంది, అది ఓపెన్ రిసార్ట్స్ అంటే ఒక ప్రైజింగ్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో అయితే రిసార్ట్స్ అనేది బాగా ప్రిఫర్ చేస్తారు చాలా, ఎందుకంటే లిమిటెడ్ గ్యాదరింగ్లో ఎందుకంటే ఈవెంట్స్ వచ్చి చాలా కంట్రీస్ ఉంటాయి. స్టార్టింగ్ హల్దీ నుంచి మెహందీ, నలుగు, పెళ్లి కూతురు ఫంక్షన్, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్కి, ఇంకా రిసెప్షన్, వెడ్డింగ్ అన్నిటికీ ఒక ప్లేస్లో గ్యాదరింగ్ బాగుంటుంది. సో డెకార్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అండి, మీరు ఇన్ని చూసారు కాబట్టి ఒక సజెషన్ ఇవ్వండి. డెకార్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన బడ్జెట్ని బట్టి చేంజెస్ చెప్పండి. మనకి ఏ విధంగా థీమ్ కావాలో మనం ఆ వెన్యూ ఫస్ట్ వెన్యూ చూసుకుంటాము. ఈ వెన్యూకి మెజర్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఆప్షన్స్ అన్నీ పంపిస్తాం. అవును మేడం, వెన్యూ స్టేజ్ సైజ్ చూసుకునేసి దాని తగినట్టు ఆప్షన్స్ పంపిస్తాం. పంపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కొన్ని వస్తాయి. అంటే ఏ డెకరేషన్ తీసుకున్నా కలర్ చేంజెస్ మన ఇష్టం. కస్టమర్ ఏ కలర్ సజెషన్ అడిగితే ఆ కలర్ సజెషన్ అని మనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు రిసెప్షన్ డ్రెస్సులోని దాని తగినట్టు తీసుకుంటారు. సో మ్యాక్సిమం పేస్టల్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. పేస్టల్ అయితే వీళ్ళు ఏ డ్రెస్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతారు ఆ గ్రాండీర్. ఇంకా వెడ్డింగ్ మండపాలు అయితే అన్ని భారీ సెట్టింగ్సే. ఎక్కడైతే స్టార్టింగ్ 80 feet 120 feet సెట్టింగ్స్ అన్నీ మనం ఇప్పుడు ఆనందం నిలయం సెట్టింగ్స్, దశావతారం సెట్టింగ్స్, గణేష్ మండపాలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద సెట్టింగ్స్ అని చేస్తుంటాం. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ అయితే ఓపెన్లో ఉంది, అక్కడైతే 120-140 feet సెట్టింగ్స్ అన్ని చాలా బాగా సెట్ అవుతాయి. ఓకే, ఇంకా ఫోటోగ్రఫీ పార్ట్కి వచ్చామంటే ఈ ఫోటోగ్రఫీ కొంచెం ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అందరూ. అవును, అసలు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే అసలు మోస్ట్ ట్రెండింగ్ కదా. అవును మేడం, వెడ్డింగ్ కన్నా ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కువ ఖర్చు అవుతుంది కూడా. అవును, లాస్ట్ టైం అయితే మనము దుబాయ్లో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కొంచెం బీచ్ సైడ్ ఇట్లా అడిగినప్పుడు మనము చెన్నై, గోవా, పాండిచ్చేరి ఇట్లా సజెషన్స్ ఇస్తుంటాం. కొంచెం గ్రీనరీ కావాలంటే కేరళ సైడ్. మేమేం చేస్తున్నాం అంటే అప్పుడప్పుడు మేము కొంచెం ఆఫర్ల కింద ఒకసారి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా మేము కాంప్లిమెంటరీగా అరేంజ్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళే ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ప్లేస్ వాళ్ళు తీసుకెళ్తారు మేడం. షూట్ అనేది మేము కాంప్లిమెంటరీ చేస్తుంటాం. కొన్ని ప్యాకేజ్ ఎలా ఉంటారు అంటే లాస్ట్ సీజన్లో మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం, హనీమూన్ ప్యాకేజ్ అని కాంప్లిమెంటరీగా ఇచ్చాం. ఆల్రెడీ చాలా మందిని కేరళ, గోవా ఇట్లా పంపించున్నాం ఆల్రెడీ. ఇప్పుడు వెడ్డింగ్ ప్లానర్ అనేసరికి ఓన్లీ డెకార్ కాకుండా స్మాల్ డీటెయిలింగ్ కూడా కేర్ తీసుకుని ఈవెంట్ బ్యూటిఫుల్ గా వచ్చేలాగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళని హైర్ చేసుకుని దానికే కాబట్టి జనరల్ గా వాళ్ళే టేక్ కేర్ చేసుకోవాలంటే చాలా చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు. అంటే స్మాల్ డీటెయిల్స్ ఎలాంటి వాటిలో ఎక్కువగా కేర్ తీసుకుంటే వెడ్డింగ్ బెటర్ గా ఇంకా బాగా, ఎస్పెషల్గా స్మాల్ డీటెయిల్స్ అనేది ఎక్కడ మనకి వస్తుందంటే ఈ హల్దీ అంటే పెళ్లి కూతురు ఫంక్షన్ ఇక్కడ మనకి ఎక్కువ ఉంటుంది మేడం. అంటే ఇంకా మెయిన్గా ఏంటంటే మేకప్ దగ్గర మేకప్ డిజాస్టర్స్ ఎక్కువ ఉంటాయి చాలా, కాబట్టి మేకప్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి మేడం. సో అందువల్ల ప్రోడక్ట్ యూస్ చేసే ప్రోడక్ట్స్ అంతా కొంచెం మంచి బ్రాండ్వి, దాంట్లో హెచ్డి మేకప్స్, హెయిర్ బ్రష్ కాన్సెప్ట్స్ ఇట్లా వాడామంటే మనకి. సో ఇంకోటి మేము ఏం చేస్తున్నామంటే ముందుగానే ఒక ట్రయల్ షూట్ జరుగుతుంది, రిసెప్షన్ ముందే ఒక ట్రయల్ షూట్ అప్పుడే చెక్ చేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు చెక్ చేయాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల మేము ఏం చెప్తున్నాం అంటే ఆల్మోస్ట్ అందరికీ వెడ్డింగ్ అప్పుడు ఏం చేస్తారంటే స్టేజ్కి లేట్గా వస్తారు. సో అక్కడ కొంచెం ఒక 1/2 hour బిఫోర్ వచ్చారంటే అన్ని చెక్ చేసుకునేసి ఓకే అన్నప్పుడు మళ్ళీ మిగతా అన్ని మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. డెకార్ స్టేజ్ అంతా సెలెక్ట్ చేస్తారు చాలా మంది, వాక్ వేస్ ఎక్కువ కేర్ తీసుకోరు. అసలు ఎంటర్ అయ్యేదే ఆ వాక్ వేస్ లో నుండి ఎంటర్ అవుతారు. మీరు అన్నట్టు ఎంట్రీస్ ప్లానింగ్,
సో మీకు బాగా తక్కువ బడ్జెట్లో మీ ఈ ఎంట్రీ చాలా బాగా చేసాము అనిపించింది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి మేడం అట్లా. అంటే ఇప్పుడు ఇంకోటి ఏమంటే మేము స్టార్టింగ్ ప్యాకేజ్ ఇచ్చా కూడా వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. ఓకే, 15 lakhs 1 crore తీసుకున్నా కూడా దాని తగినట్టు ఎంట్రీలు ఉంటాయి. ఎంట్రీ అనేది కామన్ మేడం. అదే మన దగ్గర ఒక లిమిటెడ్ మినిమం ప్యాకేజ్ తీసుకున్నా సరే పెళ్ళిని ఎలా అయితే మీరు టోటల్ గ్రాండ్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్లో అన్నీ ఇచ్చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎంట్రన్స్ ప్యాసేజ్ ఉంటుంది. వాట్ ఎవర్ డెకరేషన్ అంటే స్టేజ్ డెకరేషన్ ఏ సెలెక్ట్ చేస్తారో అదే థీమ్ బయట నుంచి తీసుకొచ్చేస్తాం. ఓకే, సో మొత్తం ఒక మ్యాచింగ్గా ఉంటుంది, మొత్తం ఒక థీమ్ బేస్డ్. ఓకే, బయట ఖాళీగా పెట్టి ఓన్లీ స్టేజ్ చేసిన పెళ్ళికి వచ్చే వాళ్ళు బయట నుంచే చూస్తుంటారు. మామూలుగా పెళ్లి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఎంటర్ అవ్వాలి, స్టేజ్ చూడాలి, లాస్ట్లో ఫుడ్ తిన్నారంటే ఆ ఫీల్ అనేది వెళ్ళేంత వరకు గుర్తుంటుంది. ఈవెన్ ఫుడ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది మేడం. అది ఫుడ్లో వచ్చి మల్టిపుల్ వెరైటీస్. ఇక్కడైతే హైదరాబాద్లో అయితే చాలా గ్రాండీగా ఉంటుంది మెనూస్ అంతా కూడా. ఇక్కడైతే నాన్ వెజ్ కూడా ప్రిఫర్ చేస్తారు చాలా మంది వెడ్డింగ్స్ కి. ఫుడ్ మీద కొంచెం కేరింగ్ ఎక్కువ ఉంటుంది మేడం. దాంట్లో ఓన్లీ ఫుడ్ మంచి టేస్ట్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రజెంటేషన్ మంచిగా కౌంటర్ సెటప్స్ కానీ రష్యన్స్ కొంచెము ఇంకా మనకి నేపాలీస్ అంతా ఉంటారు, చైనీస్ కౌంటర్స్. దీంట్లో మల్టీ కజిన్ లాగా స్టార్టింగ్ నుంచి జ్యూసు, మాక్టైల్స్, మళ్ళీ సూపు, స్టార్టర్స్, లైవ్ సర్వింగ్స్ ఉంటాయి, లైవ్ కౌంటర్స్ ఎక్కువ ఉంటాయి ఫుడ్లో. అట్ ద సేమ్ టైం ఇంకా డెజర్ట్సే ఒక 10 varieties, 12 varieties, 15 varieties. ఇంకా గ్రాండర్ వెడ్డింగ్స్ అంటే మినిమం 200 varieties ఉంటాయి. ఇలా ఫుడ్లో కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. మీకు ఎట్లాంటి ఫ్రీడమ్ ఇస్తే మీరు బెటర్గా అవుట్పుట్ ఇస్తారు? ఎవరైనా కూడా ఫుల్ ఫ్రీడమే కోరుకుంటారు మేడం. అట్ ద సేమ్ టైం మేమేం చేస్తాం, ముందుగానే కస్టమర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి మొత్తం ఐటినరీ అంతా ముందు చేయడము, ఇంకోటి వాట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం అని క్లియర్గా ఉంటుంది. సో ఎవరైనా సరే స్టార్టింగ్ నమ్మారు మేడం. నమ్మరు కాబట్టి మనం చెప్పే దాంట్లో మళ్ళీ ఓకే వీళ్ళు అంతా ఓకే అన్నప్పుడు మళ్ళీ ప్రొసీడ్ అవుతారు. చాలా మంది ఫుడ్ ఐటమ్స్ ఎంత టేస్టీగా ఉన్నాయి అనేది కాకుండా ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు అనేది కూడా చూసుకుంటారు కదా. అలాంటి వాటిలో డీటెయిలింగ్ ఉండాలని అడుగుతారా? డెఫినెట్గా మేడం. ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఒక్కరు పెళ్ళికి వచ్చే ముందే ఫిక్స్ అయిపోతున్నారు, ఈ పెళ్ళికి వెళ్తున్నట్టు ఆడ ఎన్ని వెరైటీస్ ఉంటాయేమో. ఓకే, గెస్ట్లు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు వచ్చే కొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారంటే, సార్ మేము లాస్ట్ ఇయర్ వాళ్ళ వెడ్డింగ్కి వెళ్ళాం సార్, దానికన్నా ఎక్కువ ఉండాలి సార్ మాకు ఐటమ్స్. మొన్న మా వాళ్ళ ఫంక్షన్ జరిగింది సార్, దాంట్లో ఆల్మోస్ట్ 100 items పెట్టారు, ఇంకో 20 పెంచి 120 items పెట్టండి సార్. ఇలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ వచ్చే గెస్ట్లు కూడా అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఇక్కడ అన్నీ ఉంటాయేమో అలా ఉంటుంది. సో దాని తగినట్టే మేము ఏం చేస్తుంటాం, ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు ఓన్లీ ఒక సౌత్ ఇండియన్ ఒకటి మనం పెట్టడం కాదు మేడం. ఒక స్వీట్స్ అంటే దాంట్లో మల్టిపుల్ బెంగాలీ స్వీట్స్, మళ్ళీ రాజస్థానీ, ఇట్లా మిక్సింగ్ అన్నీ. ఇంకా లైవ్ స్వీట్స్ ఉంటాయి, మన ఆంధ్ర స్టైల్ పూతరేకులు లైవ్ కానీ, కంప్లీట్ నెల్లూరు స్టైలు. ఇప్పుడు మలైకా జావన్నీ ఫేమస్ ఉంటాయి నెల్లూరు, పోలి బొబ్బొట్టు అంటారు, ఇంకా పూర్ణం బోండాలు ఉంటాయి, ఇవన్నీ వేడివేడిగా. ఇంకా ఎస్పెషల్లీ నా పర్సెప్షన్ చెప్పాలంటే ఒక అరిటాకు వేసి అందులో వేడివేడిగా పెడితే దాన్ని మించిన స్వీట్ ఇంకోటి లేదు. మీరు ఎప్పుడైనా మంచి అరిటాకులో వేడి పాయసం కానీ ఈ బెల్లం స్వీట్ ఉంటుంది, ఇవి తినంటే దీని మించిన స్వీట్ లేదు. ఇట్లా కేరింగ్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే అట్ ది సేమ్ టైం ఆ ఐటమ్ దేంట్లో తింటే ఆ టేస్ట్ బాగుంటుంది, ఆ విధంగా ఎక్కువ మెయింటైన్ చేస్తుంటాం. ఇప్పుడు స్వీట్ వేడిగా ఉన్నప్పుడు అది దేంట్లో తినాలి. కొన్ని మట్కా స్వీట్స్ ఉంటాయి, అవి లైవ్ ఇస్తుంటాం. ఇంకా అట్ ది సేమ్ టైం ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇంకా దోశ కానీ, ఇడ్లీ కానీ, కొన్ని కర్ణాటక స్టైల్ ఉంటాయి, ఇవన్నీ మిక్స్ చేస్తుంటాము. ఇంకా చైనీస్, రోటీ, తందూరి, ఇవంతా లైవ్. హైదరాబాద్ సిటీ వరకు కంపేర్ చేస్తే ఇక్కడ అన్నీ దొరికేస్తాయి, మీరు అన్నట్టు ఏది లోటు ఉండదు. కానీ విలేజ్లో ఉన్న వాళ్ళు మనం ఆ స్టైల్లో చేసుకోవాలి అంటే కొంచెం అక్కడ ఫెసిలిటీస్ తక్కువ, మనకి అవైలబిలిటీ తక్కువ. కానీ ఒక విలేజ్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటే మీరు ఇప్పుడు చెప్తున్న ఇదంతా అవుట్పుట్ అక్కడ ఇవ్వగలరా? చేస్తున్నా మేడం ఆల్రెడీ. ఎక్కడ చేశారు? అదే నేను నంద్యాల ఒకటి చేశాను, కడప చేస్తున్నాను. వాళ్ళకైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి టీం తీసుకెళ్ళాను. ఓకే, అంటే అది స్మాల్ టౌనా లేకపోతే విలేజా? మేడం అది విలేజే, కాకపోతే ఓపెన్ స్పేస్ ఉంటుంది. అక్కడ మంచిగా టెంట్స్ అంతా జర్మన్ షెడ్స్ కంప్లీట్ వేసుకుని ట్రాన్స్పరెంట్ జర్మన్ షెడ్స్ అన్నీ వస్తాయి. అందులో మొత్తం డెకరేట్ చేసుకొని ఆ ఫుడ్ సపరేట్గా. ఈవెన్ ఇప్పుడు అక్కడ ఓపెన్ అన్నప్పుడు మనకు కొంచెం సఫికేషన్ ఉంటుంది. సో స్టేజ్కి ఏసీస్ పెట్టడము, మళ్ళీ మొత్తం ఓపెన్ లాన్లో కంప్లీట్ మ్యాటింగ్ అంతా వేసి, చైర్స్ అంతా ఈ లాజిస్టిక్స్ అంతా అరేంజ్ చేసి, కూలర్స్ ఇవన్నీ సెట్ చేసి ఫుడ్కి సపరేట్గా ఇంకా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది మేడం. అది ఇంకా ఈవెన్ కస్టమర్ కూడా చాలా హ్యాపీ. మొన్న రీసెంట్గా నంద్యాలలో ఒక ఈవెంట్ చేసాం, చాలా పెద్ద వెడ్డింగ్. అసలు ఆ సార్ అయితే వర్క్ చేసేది హైదరాబాదే. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలిపించారు. ఆల్మోస్ట్ వేరే వాళ్ళు ఫిక్స్ అయ్యాక మళ్ళీ మనం చూసి సార్ మీరే చేయండి అని చెప్పి మొత్తం వెళ్ళాము. ఫుడ్ అంతా అరేంజ్మెంట్ చూశాక వచ్చిన గెస్టులు 50% గెస్టులు స్టేజ్ మీద ఎక్కి చెప్పారు ఆయనకి, సార్ ఫుడ్ చాలా బాగుంది, అరేంజ్మెంట్ చాలా బాగుంది. ఆయన చాలా హ్యాపీ అయిపోయాడు. ఆ సార్ కూడా ముందుగా ఫస్ట్ టైం నుండి ఒక సింపుల్ బడ్జెట్లో లోకల్ హైర్ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ లేదు సార్, నేను ఏదో కొంచెం బిజీ లైఫ్లో ఫ్యామిలీని కొంచెం దూరం పెట్టాను, మా అమ్మాయి పెళ్ళి బాగా జరగాలని ఫిక్స్ అయ్యాను సార్, అమౌంట్ సెకండరీ, నాకు గ్రాండ్గా చేసేయండి సార్ అన్నారు.
మొత్తం టోటల్ హైదరాబాద్ సెటప్ అంతా అక్కడ చేయించాం. అదేవిధంగా రీసెంట్ బెంగళూరు కూడా ఒకసారి అదే వర్క్ చేసాం. ఆ సార్ ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఆయనకి తమిళనాడు స్టైల్ కావాలి, ఆంధ్ర స్టైల్ కావాలి, తెలంగాణ స్టైల్ కావాలి. అంటే ఫుడ్ మేడం. ఓకే. ఫుడ్లో ఇన్ని స్టైల్స్ కావాలన్నారు. మీకు ఈవెన్ పాన్ ఇవన్నీ కూడా మన హైదరాబాద్ నుంచే కావాలన్నారు. ఇట్లా హైదరాబాద్ బెంగళూరులో ఒక ఈవెంట్ చేసాం. ఆ సార్ కూడా ఫుల్ హ్యాపీ. మీరు అన్నారు కదా కేఎస్ ఈవెంట్స్లో 7 lakhsలో స్టార్ట్ అవుతుంది అని, తిరుపతి లాంటి ప్లేస్లో 2.5 నుండే చేయొచ్చు అని. అదే ఒక విలేజ్కి వెళ్ళి కంప్లీట్గా వెడ్డింగ్ ఫినిష్ చేయాలంటే ఎంతలో చేయొచ్చు మేడం? అంటే ఇక్కడతో కొంచెం పెరుగుతుంది మేడం, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్స్, లేబర్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అనుకోండి లేబర్స్ 2-3 days పే చేయాలంటే అక్కడ వెళ్ళినప్పుడు డబుల్ లేబర్ అవుతుంది. అలా వెళ్ళినప్పుడు ఇక్కడికన్నా కొంచెం పెరుగుతుంది. అది ముందుగానే మనం ఎప్పుడైతే మనం వెళ్తాం కస్టమర్ దగ్గరికి క్లియర్గా మనం మొత్తం బడ్జెట్ అన్ని ఇచ్చేస్తాం. ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అసలు ఈ ఈవెంట్ ప్లానింగ్ అనేది? మేడం ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years అవుతుంది మేడం. 20 years నుంచి ఉన్నారు. అంటే స్టార్టింగ్లో వచ్చి సేమ్ ఏదైనా ఒక ఐటమ్ స్లోగా మళ్ళీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎందుకు కస్టమర్ ఒక చోటకి వెళ్ళి అన్ని బుక్ చేయాలి, మొత్తం మన దగ్గరికి వస్తే అన్ని మనమే బుక్ చేయిస్తాం కదా. అండ్ మీకు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరితో కాంటాక్ట్స్ చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయడం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీజన్ కూడా ఇంకా బాగా వస్తున్నాయి. కస్టమర్స్ ఎవరైనా కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా కానీ ఇంకా మన సుమన్ టీవీ ఎవరైనా సరే ఉంది మేడం. కేఎస్ ఈవెంట్స్ _official ఉంటుంది. ఆ పేజ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, నేను కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సునీల్ గారి దగ్గర నుండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి, లేదా ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.